క్విక్ లో మనం లో అని ఒక పాయింటర్ తీసుకుంటాం అండ్ హై అని ఒక పాయింటర్ తీసుకుంటాం. లో దగ్గర ఏం చేస్తామంటే ఈ పివోట్ అనేది చిన్నది అయితే పివోట్ ఈస్ లెస్ దాన్ లోవర్ ఎలిమెంట్ కన్నా చిన్నది అయితే కంటిన్యూ చేస్తాం, లోని ప్లస్ చేస్తాం. ఓకేనా? అండ్ సేమ్ ఇక్కడ పివోట్ అనేది లెస్ దాన్ హై అనుకోండి, ఇక్కడ హైని లో చేస్తాం. ప్లస్ లో అంటే హైని ఇక్కడ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాం, ఇక్కడ డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఆర్ ఇలా లేదు అంటే ఇది ఇఫ్ కండిషన్, ఇది ఎల్స్ కండిషన్ ఏంటి, ఇక్కడ స్టాప్ చేసేస్తాం అండ్ దీన్ని కూడా ఎల్స్ కండిషన్ లో స్టాప్ చేస్తాం. ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి, అయిపోయింది. ఓకే, ఈ కండిషన్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు సేమ్ ఇలాగే ట్రావెల్స్ చేద్దాం. పివోట్ ఎంత 70, లో ఎంత 10. ఇప్పుడు ఏది పెద్దది? పివోట్ పెద్దది. సో ఇక్కడ ఏం చేస్తాం, లోన్ ఇంక్రిమెంట్ చేస్తాం. లోన్ ఇంక్రిమెంట్ చేయడం అంటే లో ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పుడు చెక్ చేయండి, పివో నార్మల్ వాల్యూ అండ్ పివోట్ అంతా 70 అండ్ నార్మల్ వాల్యూ 80 కదా, లో వాల్యూ. ఈ కండిషన్ కాదు, అప్పుడు ఎల్స్ కండిషన్ లోకి వెళ్తాం, అప్పుడు లోన్ ఇక్కడ ఆపేస్తాం. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఇక్కడికి రండి, 70 పివోట్, ఇది రెండు ఈక్వల్ అయినా ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ పివోట్ వచ్చింది, అది హై, ఇది పివోట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెక్ చేయండి, 40 అండ్ 70 అంటే పివోట్, 40 అంటే మన హై వాల్యూ. ఇది పెద్దది. ఇది పెద్దది అంటే మీనింగ్ ఏంటి? లెస్ దాన్ అయితే మనం చూడండి, మనకి లెస్ దాన్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇక్కడ లెస్ దాన్ అయితే మనం ఏం చేస్తున్నాం, డిక్రిమెంట్ చేస్తున్నాం అంటే తగ్గిస్తున్నాం హైని. ఇక్కడ కాదు, సో ఇక్కడ హైని ఆపేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, లోని అండ్ హైని స్వాప్ చేస్తాం. ఇది ఇక్కడికి అండ్ ఇది ఇక్కడికి తీసుకొస్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుద్ది, ఇక్కడికి వచ్చి 40 అవుద్ది, ఇక్కడికి వచ్చి 80 అవుద్ది. ఓకేనా? సేమ్ మళ్ళీ చెక్ చేస్తాం, 70 అనేది 40 కన్నా చిన్నదే కాబట్టి ఈ లో ఇక్కడికి వచ్చింది, అండ్ మళ్ళీ చిన్నదే కాబట్టి ఈ లో ఇక్కడికి వచ్చింది. ఇది పెద్దది, సో ఇక్కడ ఆగిపోయింది. 70 అనేది ఇది పెద్దదే కాబట్టి ఈ హై ఏమవుతుంది, ఇక్కడికి వచ్చింది. ఇది పెద్దదే కాబట్టి ఇక్కడికి వచ్చింది హై. 90 కూడా పెద్దదేగా, సో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు క్రాస్ అయినాయి చూసారా, లో అనేది ఇటు వచ్చి హై అనేది అటు వెళ్ళింది.
సార్ నో. ఇప్పుడు ఏమవుద్ది అంటే లో అండ్ పివోట్ చేంజ్ అవుతాయి, అంటే స్వాప్ అవుతాయి. లో అండ్ పివోట్ ఎప్పుడైతే హై అండ్ లో అనేది గ్రేటర్ దాన్ హై అయ్యిందో, ఎప్పుడైతే ఈ కండిషన్కి వచ్చిందో లో వాల్యూ స్వాప్స్ విత్ పివోట్. ఇప్పుడు స్వాప్ అయితే ఇక్కడ అరే రాస్తున్నా చూడండి, కింద 10 40 ఇక్కడికి వచ్చింది, స్వాప్ చేసాం 30. ఇక్కడ పివోట్ తో స్వాప్ చేస్తే ఏమవుద్ది, ఈ వాల్యూ 70 అవుద్ది, ఈ వాల్యూ 90 అవుద్ది, అవునా? ఇక్కడ 70 వస్తుంది, 80 వస్తుంది, 90 వస్తుంది. ఇప్పుడు ఒక ఇది పివోట్ కదా మనం చేంజ్ చేసింది, ఇటు సైడ్ అంతా పివోట్ లెఫ్ట్ సైడ్ అంతా ఒకసారి గమనిస్తే ఇవన్నీ చిన్నవి మీకు, లెస్ దాన్ పివోట్. ఇది పివోట్ చూడు, అంటే ఇది కరెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. ఇవన్నీ హై, పివోట్ కన్నా హై, ఇది పివోట్ కన్నా లెస్, పివోట్ కన్నా హై, పివోట్ కన్నా లెస్. దీని మీనింగ్ ఏంటి, ఇవి ఈ పార్ట్ అంతా పివోట్ కన్నా చిన్నది, ఈ పార్ట్ అంతా పివోట్ కన్నా పెద్దది. దీని మీనింగ్ ఏంటి, కరెక్ట్ పొజిషన్ లో పివోట్ ఉంది, అంటే 70 అనేది దాని కరెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది. ఇంకా దీన్ని మనం డిస్టర్బ్ చేయం, దాన్ని అలాగే ఉంచుతాం. ఇప్పుడు దీన్ని సార్ట్ చేయి యూజింగ్ క్విక్ సార్ట్, దీన్ని సార్ట్ చేయి యూజింగ్ క్విక్ సార్ట్. రికర్షన్ అందరికీ తెలిసే అనుకుంటున్నాం. ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ చేస్తాం, అది రికర్సివ్ గా అవుద్ది. సేమ్ ఇలాగే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా దీన్ని సార్ట్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ అర్థమైతే ఈ పార్ట్ ఎలా సార్ట్ అవుద్దో మీకు తెలుసు. ఇక్కడ కూడా దీన్ని పివోట్ తీసుకుంటాం, పివోట్ గా తీసుకుంటాం, మళ్ళీ ఇది సార్ట్ అవుద్ది. చిన్న చిన్న మ్యాప్ లా వేస్తా చూడండి, ఫ్లో చార్ట్ లాగా. 10 80 30 90 40 70 10 80 30 10 80 30 90 40 90 40 అండ్ 70. ఓకే, ఇది అయ్యాక ఏమైంది మనకి, ఇక్కడ 70 వచ్చింది, ఇటు సైడ్ అంతా మిగతా అరే చూడండి, ఇటు సైడ్ 10 40 అండ్ 30, ఇటు సైడ్ 80 90. ఇప్పుడు దీన్ని కూడా సార్ట్ చేయొచ్చు మనం. సార్ట్ చేస్తే ఈ 30 వాల్యూ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 30, ఇటు సైడ్ 10 వస్తుంది, ఇటు సైడ్ ఇక్కడ ఇది పివోట్, ఇటు సైడ్ ఏమొచ్చింది 40 వచ్చింది, ఇక్కడ పివోట్. దీన్ని కూడా డివైడ్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ 80 వచ్చింది అండ్ ఇక్కడ 90 వచ్చింది, ఇక్కడ పివోట్ ఇది, అక్కడ పివోట్ ఇది, వాళ్ళకి ఇటు సైడ్ ఏం రాదండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ పివోట్ ఇది, ఇక్కడ పివోట్ ఇది, ఎన్టీఆర్ కూడా పివోట్. ఫస్ట్ ఇలా వెళ్ళండి, ట్రావర్స్ చేసేటప్పుడు వెనక్కి ట్రావర్స్ చేసేటప్పుడు ఇలా వెళ్తాం, ఎండ్ ఆఫ్ ది నుంచి ఇలా వెళ్తాం, ఇలా వెళ్తాం, నెక్స్ట్ పైదాన్ని కూడా టచ్ చేసి నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇలా వెళ్తాం, నెక్స్ట్ దీనికి వెళ్తాం, నెక్స్ట్ దీనికి వెళ్తాం, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ 10, సెకండ్ 30 పివోట్, తర్వాత 40, తర్వాత 70, తర్వాత ఇక్కడ పివోట్ ఏంటి, ఇక్కడ చూడండి డివైడ్ అయిందా, ఇక్కడ మనం డివైడ్ చేసేటప్పుడు తప్పు చేసాం, ఇక్కడ 80 వచ్చింది అండ్ ఇక్కడ 90 వచ్చింది, అవునా? ఇక్కడ సార్టెడ్ చూడు, ఫస్ట్ ఇది వచ్చింది, సెకండ్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది 40, తర్వాత 70 వచ్చింది, తర్వాత 80 వచ్చింది, తర్వాత 90 వచ్చింది. ఎండ్ ఆఫ్ ఏమైంది, సార్ట్ అయిపోయింది, 80 90. ఇదేంటిది
క్విక్ సార్ట్. ఎండ్కి ఏమైంది, మొత్తం సార్ట్ అయింది. ఇప్పుడు దీనికి కోడ్ చూద్దాం డైరెక్ట్గా. ఓకే, మనం ఇందులో 2-3 పార్ట్స్ చెప్పుకున్నాం. ఏంటది? ఒకటి, మనం లోని హైని మూవ్ చేసాం. ఇంకోటి అంటే చూపిస్తా. ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ లో అండ్ హై అని తీసుకెళ్ళాం, చూసారా? దీనికి దీనికి ఒక లాజిక్, అండ్ ఇది కంటిన్యూస్ గా రిపీట్ అవడానికి ఇది లాజిక్. ఇది ఒక 70ని ఇక్కడ ప్లేస్ చేయగలిగా, ఇలాంటి మిగతా నెంబర్స్ ని కూడా అక్కడ ప్లేస్ చేయాలి. దానికి ఇంకో లూప్, ఒక వైల్ లూప్ లో ఈ లాజిక్ ని పెట్టాం అనుకో, ఈ లాజిక్ సార్ట్ అయినంత వరకు ఇంప్లిమెంట్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ లాజిక్ అని అన్న చెప్పారు చూడు, దానికి కోడ్ రాద్దాం. ఎప్పుడైనా మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షన్స్ వాడుకోవడం బెటర్. మీరు బయట కంపెనీస్కి వెళ్ళినా అలాగే యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మన లాజిక్ అని చెప్పారు చూడు, దానికి ఒక అరే ఉండాలి, అండ్ ఒక లో ఒకటి ఉండాలి, ఒక హై ఒకటి ఉండాలి ఇన్పుట్స్గా. పివోట్ ఏమవుతుంది? పివోట్ ఎలిమెంట్ హై, చివరి ఎలిమెంటే కదా పివోట్ అవుద్ది. లో ఎలిమెంట్ ఏమవుద్ది? అదే ఐ అనేది. లో ఇలా అవుద్ది. నేను ఇండెక్స్ లో అట్లా నంబర్స్ నార్మల్ చేస్తున్నా వచ్చేటప్పుడు. ఇది జే ఎలిమెంట్ రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. ఓకేనా? లో అండ్ హై ఇఫ్ అరే ఆఫ్ జే. మీరు ఈ బ్రాకెట్స్ ఏమని అనుకోకండి, బ్రాకెట్స్ కూడా పెట్టచ్చు, వద్దు అనుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? మోస్ట్లీ బ్రాకెట్స్ పెట్టకండి, వేరే లాంగ్వేజ్ అలవాటు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ జావా నుంచి ఉంటే ఆర్ అదర్ లాంగ్వేజ్ ఉంటే బ్రాకెట్స్ అలవాటు అవుతాయి. ఏదైనా అరే ఆఫ్ జే అనేది పివోట్ కన్నా తక్కువ అయితే ఏం చేస్తాం? ఐ ప్లస్ ఈక్వల్ టు చేస్తాం. ఇఫ్ అలా అయితే ఏం చేయాలి? మనం స్వాప్ చేయాలి. అవునా? అరే ఆఫ్ ఐని అరే ఆఫ్ జేని స్వాప్ విత్ రివర్స్లో రాస్తాం. స్వాపింగ్ ఇది ఇది స్వాపింగ్ మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది. స్వాపింగ్ డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చు. పైథాన్ ఇది ఈజీ. ఈ స్వాప్ అవుతూ ఉంటది. ఒక్కసారి పివోట్ కరెక్ట్ పొజిషన్ లో పెట్టడానికి ఒక స్వాపింగ్, లాస్ట్ లో ఒక స్వాపింగ్ చేసాం 70ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టడానికి. అరే ఆఫ్ ఐ ప్లస్ వన్ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎలా తీసుకున్నాను, అందుకని. అరే ఆఫ్ ఐని అరే ఆఫ్ ఐ అంటే చివరి పాయింట్ పివోట్. ఐ+1. ఇది లాజిక్. దేని లాజిక్? ఇక్కడ మనం ఒకటి చేసాం, ఇగో ఇలా ఫస్ట్ టైం ఇలా రావడానికి చేసాం. లో హై అని చెప్పని చూసారా? ఇక్కడ మనం ఇలా ఇది చేసాం కదా, ఈ టాపిక్
లాజిక్ అండి. ఓకేనా? ఇప్పుడు అది ఇటరేట్ అవుతా ఉండాలి కదా. దీనికి ఏం చేస్తాం, డైరెక్ట్ క్విక్ స్టార్ట్ అనే ఫంక్షన్ రాసుకుందాం. అరేని, లోని అండ్ హైని కూడా ఇద్దాం. అంటే ఇనీషియల్గా. ఆర్ దీనికి కూడా ఫంక్షన్ రాయను అనుకుంటే డైరెక్ట్ కూడా రాయొచ్చు. అరేని డిఫైన్ చేస్తుంది. ఏదో చెప్పండి. ఇది ర్యాండమ్ చూపిస్తా. ఎన్ ఎందుకు తీసుకున్నా అంటే మనం ఎండ్ ఆఫ్ ది అరే తెలుసుకోవడానికి. ఓకేనా? లో వాల్యూ ఏమవుతుంది 0 అండ్ హై వాల్యూ ఏమవుతుంది 1 - 1. అంతే కదా. ఇప్పుడు క్విక్ సార్ట్ ఏంటంటే ఇఫ్ రికర్సివ్ వేలో రాసుకుంటాం దీన్ని, సో దట్ పెద్ద కోడ్ అవ్వకుండా ఉంటుంది, మీకు కూడా ఇది అర్థమవుతుంది. దేనికి రాసాం? ఎప్పుడైతే మనకి నేను ఒక చెప్పా, ఎప్పుడైతే ఈ కండిషన్ అవుద్దో హై వాల్యూ అనేది చిన్నదైపోయి లో వాల్యూ అనేది పెద్దదైతే అప్పుడు ఆపేయాలి మనం. కారణం ఒకవేళ ఇలా అయితే కంటిన్యూ అవుద్ది. ఇక్కడ ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. అంటే ఇది రిటర్న్ చేసేది ఆ పార్టీషన్ లొకేషన్ కదా, సో దాన్ని తీసుకుంటాం. లాజిక్ ఇందులో అరే పాస్ చేస్తాం, లో అండ్ హై కూడా పెడతాం. ఇప్పుడు రికర్సివ్ గా కాల్ చేస్తాం. రికర్సివ్ గా అంటే దీన్ని కాల్ చేస్తాం. పాయింట్ మైనస్ అరే కమా .+1 చేస్తున్నాం, నేను హై చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, అరే అనేది ఇక్కడ ఎలా అయితే డివైడ్ చేశానో అలా డివైడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ చేశాను చూడండి. ఈ 70 వాల్యూ ఇక్కడికి వచ్చేసింది అండ్ ఈ 90 ఇక్కడికి వచ్చింది అనుకుంటా. ఈ పార్ట్ అంతటిని ఒక సైడ్, ఈ పార్ట్ అంతటిని ఒక సైడ్ డివైడ్ చేసాం కదా. ఆ డివైడింగ్ ఇక్కడ అవుతుంది మన కోడ్ లో. ఓకే. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఇక్కడ అరేని పాస్ చేస్తాం, లోన్ పాస్ చేస్తాం అండ్ హైని పాస్ చేస్తాం. ఇదంతా అయ్యాక మనం ప్రింట్ చేద్దాం అరేని. చూసారా, సార్ట్ అయ్యి వచ్చింది. కాల్ చేయకుండా ముందు అరే వితౌట్ సార్టింగ్ ఇక్కడ ఏం చేస్తాం, అరే విత్ సార్టింగ్, విత్ విత్ సార్టింగ్. చూడండి, క్లమ్జీ క్లమ్జీ ఉంది.
షార్ట్ అయింది. ఇది ఓకే అని అనుకుంటున్నా. నెక్స్ట్ సార్టింగ్స్ చెప్పా కదా ఇనీషియల్ గా చాలా ఉన్నాయి, నియర్లీ 40+ ఉన్నాయి. అన్నీ నేర్చుకోవాలంటే అన్నీ అవసరం నా ప్రెజెంట్ లాజిక్ బిల్డింగ్ వరకు ఉన్న ఎన్ని పాసిబుల్ అయితే అన్ని నేర్చుకోండి. ఇక్కడ చెప్పినవే కాదు, ఇంకా ఎడిషనల్ గా కూడా చేయండి. ఓకేనా? అండ్ ఆ క్విక్ ఆర్ట్ గురించి ఇంకేం చెప్పడానికి ఉందా? ఓకే, టైం కాంప్లెక్సిటీ క్విక్ ఆర్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అండ్ లాగ్ ఎన్. ఏది పెద్దది, ఎన్ స్క్వేర్ పెద్దదా? మీరైతే ఏది చూస్ చేసుకుంటారు? ఏ టైం కాంప్లెక్సిటీ ఉన్న సార్టింగ్ ని చూస్ చేసుకుంటారు? ఎన్ స్క్వేర్ ఉన్నదా, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉన్నదా, ఆర్ ఓ ఆఫ్ అండ్ లాగ్ ఎన్ ఉన్నదా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఏది చూస్ చేసుకుంటారు? రైట్, క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్ స్క్వేర్? ఓకే, గుర్తుపా. మోస్ట్లీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఇది తెలియకపోతే ఎన్ కి లాగ్ ఎన్ కి డిఫరెన్స్ తెలుసు కదా. ఎన్ అనేది పెద్దది, లాగ్ ఎన్ అనేది చిన్న వాల్యూ అయిపోయింది. లాగ్ అప్లై చేస్తున్నాం. హోప్ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ క్విక్ సార్ట్ అనేది ఏంటి? ఎన్ లాగ్ ఎన్. బబుల్ సార్ట్ అయితే ఎంత? ఎన్ స్క్వేర్ ఆర్ ఇన్సెషన్ సార్ట్ అయిన ఎన్ స్క్వేర్. వాటికన్నా ఇదే బెటర్ కదా. బట్ బట్ కొన్ని ప్రాబ్లమ్స్ లో, కొన్ని ఇష్యూస్ లో, ఆర్ కొన్ని ప్రాజెక్ట్స్ లో దీనికన్నా ఇదే బెటర్ గా వర్కౌట్ అవుద్ది, ఆర్ ఇదే బెటర్ గా వర్కౌట్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ యు ఆర్ వర్కింగ్ ఆన్. ఓకేనా? ఇదే ఎన్ లాగ్ ఎన్ ఉంది కదా, ఇదే వర్కౌట్ అవుద్దని కాదు. దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆర్ దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ మీరు ప్రాబ్లం బట్టి అది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సార్టింగ్స్ ఇంతవరకు అనుకుంటున్నా. నెక్స్ట్ బైనరీ సెర్చ్. హోప్ అందరికీ లీనియర్ సెర్చ్ తెలుసని అనుకుంటున్నా. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? ఒక అరే ఉంది, సమ్ 5 7 2 3 9 లేదా ఇందులో 9 సెట్ చేయాలి అంటే ఒక పాయింట్ తీసుకెళ్తాం, ఇది 9కి ఈక్వల్ కాదని చెక్ చేస్తాం. నెక్స్ట్ దీనికి వెళ్తాం, అవునా కాదని చెక్ చేస్తాం. దీనికి వెళ్తాం, అవునా కాదని చెక్ చేస్తాం. దీనికి వెళ్తాం, అవునా కాదని చెక్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక చిన్న ఫోర్ లూప్ రాస్తాం. ఒకవేళ తెలియకపోతే ఇది కూడా చెప్తే క్లారిటీ ఉంది. లీనియర్ సెర్చ్ ఫస్ట్ మనకి టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏంటి? 9. ఒక ఐ అనే పాయింట్ ని తీసుకెళ్తాం. ఐ అనేది టార్గెట్ కి ఈక్వల్. ఈజ్ ఐ ఇది ఈక్వల్ టు టార్గెట్? నో కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఐ ఈక్వల్ టు I+1 చేస్తాం. అంటే ఇక్కడికి వస్తుంది. ఇది టార్గెట్ ఈక్వలా? కాదు. ఇది టార్గెట్ ఈక్వలా? కాదు. ఇది టార్గెట్ ఈక్వలా? కాదు. ఇది టార్గెట్ ఈక్వల్ అయినా ఇది 9, ఐ వాల్యూ 9, టార్గెట్ వాల్యూ కూడా 9, రెండు ఈక్వల్. సో ఇదే ఆన్సర్. దీన్ని ఏమంటాం? లీనియర్ సెర్చ్ అంటాం. ఓకే, ఇప్పుడు లీనియర్ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ ఎంత?
లీనియర్ సెట్ టైం కాంప్లెక్సిటీ ఓపెన్. ఎందుకంటే ఒకవేళ మన టార్గెట్ 11 అయింది అనుకోండి, ఇప్పుడు 9 కాదు 11 అయింది అనుకోండి టార్గెట్, అప్పుడు ఐ వాల్యూ ఇక్కడికి వచ్చి అయిపోయిందా? కాదు, ఇది కూడా టార్గెట్ ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడికి వెళ్ళిద్దాయి. 8 కూడా 11కి ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఈ రెండు ఈక్వల్. సో ఏమవుద్ది, ఇక్కడ అయిపోయింది. అంటే ఎన్ని టైమ్స్ వెళ్ళినట్టు? ఎన్ టైమ్స్. అరే లెంత్ అనేది ఎన్ అనుకోండి, అరే లెంత్ అనేది ఎన్ అనుకోండి, ఎన్ టైమ్స్ ఇటరేట్ అయింది. సార్ సేమ్ అలాగే ఇప్పుడు బైనరీ సెర్చ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. బైనరీ సెర్చ్ దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ డిసడ్వాంటేజ్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ సార్టెడ్ అరే. దాని మీనింగ్ ఏంటి? నీ ప్రాబ్లం, నువ్వు వర్క్ చేస్తున్న ప్రాబ్లం ఆర్ నువ్వు ప్రాజెక్ట్ వచ్చే వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి అంటే సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అప్పుడు లీనియర్ సెర్చ్ కన్నా బైనరీ సెర్చ్ వాడుకోవడం బెటర్. ఎందుకు బైనరీ సెర్చ్ వాడుకోవడం బెటర్? ఎందుకు అంటే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఓ ఆఫ్ లాగ్ ఎన్. ఎన్ కన్నా లాగ్ ఎన్ చాలా చాలా బెటర్ కదా. సో ఇది యూజ్ చేసుకోవడం బెటర్. ఇది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటున్నా మళ్ళీ వినండి. ఎప్పుడైతే మీ ప్రాబ్లంలో అరే అనేది సార్టెడ్లో ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి అవుద్ది. ఓకే, ఇప్పుడు చిన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాం, ఆర్ ఫ్లో చార్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి కదా మనకి 3, 5, 9, 14, 39, 40 అండ్ 52. ఇది ఎలా వర్క్ అవుద్ది చూసుకుంటే, ఈ అరే లెంత్ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7. అరే లెంత్ ఎంత? 7. 7/2 ఎంత? ఫ్లోర్ డివిజన్ చేసుకోండి, విచ్ ఈజ్ 3. 0, 1, 2, 3 అంతేనా. దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకొని ఇది చెక్ చేస్తాం. మన టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ 39 అనుకోండి టార్గెట్. ఓకే, ఇది టార్గెట్ ఈక్వలా? చూడండి, అరే లెంత్ తీసుకుంటాం, దాన్ని డివైడ్/2 చేసి ఆ ఇండెక్స్కి వెళ్తాం. ఇక్కడ ఎంత వచ్చింది? ఇండెక్స్ 3. ఆ ఇండెక్స్కి వెళ్తే ఆ ఇండెక్స్ అనేది టార్గెట్కి ఈక్వలా కాదా? నాట్ ఈక్వల్. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనకి 39 14 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. సో ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. సో ఇందులో ఉండదు, ఎందుకంటే 14 కన్నా పెద్దది కాబట్టి ఇందులోనే ఉంటుంది. 39 ఉన్నది. ఎందుకు? మళ్ళీ మళ్ళీ వినండి. 14 మనకు వచ్చింది. 39 అనేది 14 కన్నా పెద్దది. మనం ముందే చెప్పుకున్నాం, ఈ అరే అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. సార్టెడ్ ఆర్డర్లో అంటే ఏంటి? అది కూడా అసెండింగ్ ఆర్డర్ అని మనం అజ్యూమ్ చేస్తున్నాం ముందే. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ ఉంటే ఏంటి? 39 10 తర్వాత ఉండొచ్చు, 14 తర్వాతే ఉంటుంది. అది కంపల్సరీ 14 తర్వాతే ఉంటుంది, ఎందుకంటే ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. అప్పుడు ఏమవుద్ది? మన 39 అనేది ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ ఈ పార్ట్లో సెట్ చేస్తే సరిపోద్ది కదా. ఈ పార్ట్ ఇంక సెట్ చేయాల్సిన లేదు కదా. ఇప్పుడు ఈ అరే తీసుకో, 39, 40 అండ్ 52. లెంత్ ఎంత? అరే లెంత్ 3. 3/2 ఎంత? విచ్ ఈస్ 1. ఇండెక్స్ నెంబర్ 1 ఇది. ఇది 40. మన టార్గెట్ ఎంత? 39. ఇది ఈక్వల్ కాదు. ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? 39 అనేది మన ఈ ఎలిమెంట్ కన్నా పెద్దదా చిన్నదా అని చెక్ చేసుకుంటాం. చిన్నది. సో అప్పుడు ఏం చేస్తాం? దానికన్నా లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ ని చెక్ చేసుకుంటాం, అంటే ఈ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసింది 39 అరే. అరే లెంత్ ఎంత? ఎంత? 1. 1/2 ఎంత? విచ్ ఈస్ 0. మనం ఏ డివిజన్ చేస్తున్నాం ఇక్కడ? ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాం, నాట్ సీల్ డివిజన్.
ఫ్లోర్ అండ్ సీల్ డివిజన్ మోస్ట్లీ అందరికీ ఐడియా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా. ఫ్లోర్ కి సీల్ కి, ఫ్లోర్ అండ్ సీల్ ఇప్పుడు 7.5 సారీ 7/2 అనుకోండి. ఇది ఫ్లోర్ డివిజన్ అంటే ఏమవుద్ది అంటే 3 అవుద్ది. అదే 7/2 ఫ్లోర్ డివిజన్ చేస్తే, సీల్ డివిజన్ చేస్తే ఏమవుద్ది అంటే ఇది 4 అవుద్ది. సీలింగ్ టాప్ ఇప్పుడు నార్మల్గా ఎంత రావాలి డిసిమల్ అయితే 3.5. 3.5 కన్నా నెక్స్ట్ డిసిమల్ వాల్యూ ఏంటి 4 కాబట్టి ఇది ఇక్కడ 3.5 వస్తే ఫ్లోర్ అంటే ఏంటంటే దీనికన్నా తక్కువ 3.5 కన్నా తక్కువ 3 దగ్గరలో ఉన్న డిసిమల్ వాల్యూ. అది ఫ్లోర్ సీల్ అందరికీ తెలుసు అనుకుంటున్నా, తెలియకపోతే ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనకి చెక్ చేస్తాం, ఇది ఇండెక్స్ 0, ఇది ఈక్వల్ టార్గెట్ కి ఈక్వల్. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? కావాలంటే చిన్న డయాగ్రామ్ వేస్తా, ఏ ఎలిమెంట్ అయినా పట్టుకోవడానికి ఈజీగా. ఇదివే 3, 5, 9, 14 సరిపోదు. 3, 5, 9, 40, 39, 40 and 50. ఓకే, ఇక్కడ మనం మిడిల్ ఎలిమెంట్ 14 అనుకున్నాం ఇందాక. ఇక్కడ ఇలా డివైడ్ చేస్తే ఏమవుద్ది 3 and 5, 9 వస్తాయి. ఇటు సైడ్ ఏమొస్తాయి 39, 40, 52. ఇక్కడ ఈ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్, ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఇది, ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఇది. ఇక్కడ మళ్ళీ డివైడ్ చేసుకుంటే 2 వస్తాయి. 3, 9, 39 and 50. సో చూడండి 3, 9, 5, 14, 40, 39 and 50. ఎక్కడో ఒక దగ్గర మనకి అది క్లిక్ అవుతుంది. అంటే ఎన్ని స్టెప్స్ వెళ్ళాం, ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్, 3 స్టెప్స్. అరే లెంత్ ఎంత 3 స్టెప్స్ వెళ్ళాం. అరే లెంత్ ఎంత 1 2 3 4 5 6 7 లెంత్. కానీ మనం 3 ఇటరేషన్స్ లో కంప్లీట్ చేసాం, విచ్ ఈస్ log n. ఇది బైనరీ సెర్చ్. డైరెక్ట్ గా కోడింగ్ జంప్ అవుతున్నాం. ఇక్కడ సేవ్ చేస్తున్నా, మిక్స్ అండ్ చేస్తా. ఓకే, డైరెక్ట్ గా బైనరీ సెర్చ్ కి కోడ్ తెలుపుదాం. గైస్ ఇది అర్థమైందా? ఇంతకి బైనరీ సెర్చ్ అర్థమైందా? ఓకే చాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఫంక్షన్స్ తోనే రాస్తున్నా అన్ని, సో దట్ మీకు అలవాటు అవుద్ది. అరే అండ్ టార్గెట్ తీసుకుంటున్నాం. మనకి ఏమేమి కావాలి ఇన్పుట్స్? అరే ఒకటి, ఏ అరేని పట్టుకోవాలి అంటే టార్గెట్ ఎలిమెంట్, ఇందాక అనుకున్న కదా టార్గెట్ అది. ఓకే, ఇది మనం ఎప్పుడు స్టాప్ చేయాలి? ఒకవేళ మనం టార్గెట్ ఎలిమెంట్ ఇందులో లేదు అయినా స్టాప్ చేయాలి, అప్పుడు ఎప్పుడు స్టాప్ చేస్తాం? ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్ చెప్దాం. స్టార్టింగ్ లో ఇది లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రైట్ ఎలిమెంట్ అనుకోండి. ఓకే, మనం మిడిల్ ఎలిమెంట్ ఎలా కనుక్కుంటాం? లెఫ్ట్ ప్లస్ రైట్
ఓకే, డివైడెడ్ బై 2, అప్పుడు మిడిల్ ఎలిమెంట్ వచ్చింది. ఎందుకు ఇలాగే చేస్తున్నాం? ఎందుకు అంటే ఇక్కడికి రండి, ఈ లెఫ్ట్ ఎలిమెంట్ ఇది రైట్ ఎలిమెంట్. నార్మల్గా మనం దీనిలో ఎంత తీసుకుంటే మన అరేని స్ప్లిట్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ఉన్న అరేనే మ్యానిపులేట్ చేస్తాం. ఈ లెఫ్ట్ వాల్యూ ఎంత 0 1 2 3 4 4 ప్లస్ 5 6 6 లోవర్ డివిజన్ విచ్ ఈస్ 10/2 5. ఇది ఇండెక్స్ 5 అయినా చూడండి, 0 1 2 3 4 5, ఇండెక్స్ 5 వచ్చిందా? సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్, ఇందాక చెప్పలేదు, బట్ అలాగే ఇందాక చెప్పినట్టయినా వర్కౌట్ అవుద్ది, బట్ ఇది ఉంటే ఇంకా క్లారిటీ వచ్చింది. ఓకే మళ్ళీ చెప్పండి సార్. ఓకే, ఇక్కడ ఇప్పుడు అరే ఉంది కదా, ఇది మిడిల్ ఎలిమెంట్ నువ్వు క్యాల్కులేట్ చేసేటప్పుడు తప్పు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 9 14 39 40 and 52. మిడిల్ ఎలిమెంట్ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది? లెంత్ బై 2 అన్న. ఓకే, ఇది ఇక్కడ వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ ఇది ఆన్సర్ కాదు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో చెక్ చేయాలి. ఈ కాన్సెప్ట్ తెలిసింది మీకు. 3 5 9 14 39 40 52 ఈ పార్ట్లో చెక్ చేయాలి. దీని లెంత్ ఎంత? అంటే నీకు ఇండెక్స్ యాక్సెస్ అవ్వాలి. ఈ అరేలో నీకు మిడిల్ ఎలిమెంట్ ఏది? 40. ఈ 40 యాక్సెస్ అవ్వాలంటే ఎలా చేస్తావు? ఈ 40 యాక్సెస్ అవ్వాలంటే ఎలా చేస్తావు? ఈ లెంత్ 3/2 ఎంత? 1. ఇండెక్స్ 1 అంటే నీకు ఇది వచ్చింది, అవునా? బట్ నీకు ఇండెక్స్ 1 నువ్వు అనుకునే వేలో ఏంటి ఆన్సర్? 1 అంటే ఇది. కానీ మనకి మెయిన్ అరేలో అలా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ లెఫ్ట్ అనేది తీసుకుంటాం, లెఫ్ట్ రైట్, ఈ రెండింటికి పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2 ఎంత? ఈ కేసులో చూసుకుంటే 0 ప్లస్ ఇది జీరోనే కదా ఇండెక్స్, అది ఇండెక్స్ 0. ఈ ఇండెక్స్ ఎంత? 7 7 6 6 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ 3. ఇండెక్స్ 3 అంటే ఇది పాయింట్ అవుట్ చేసాను. ఇప్పుడు మనకి దీని తర్వాత ఉంది 39. సో ఈ అరేలో చెక్ చేస్తాం, ఇది తెలిసిందే, ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు మన మిడిల్ ఎలిమెంట్ ఏది ఈ అరేలో? ఈ అరేలో మిడిల్ ఎలిమెంట్ ఏది? 40. ఈ 40ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇప్పుడు లెఫ్ట్ దేని పాయింట్ చేస్తుంది అంటే ఈ లెఫ్ట్ ఇక్కడ ఉండదు, లెఫ్ట్ అనే పాయింట్ ఇక్కడ చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకు అంటే మనకు వాల్యూ ఉండేది దీని తర్వాతే 14 అనే పాయింట్. ఫస్ట్ మనం 14 మిడిల్ వచ్చింది, 14 తర్వాతే మిగతా వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలోనే లెఫ్ట్ రైట్ అనేది పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. ఇప్పుడు చెక్ చేయి, లెఫ్ట్ వాల్యూ ఎంత? ఇండెక్స్ 0 1 2 3 4. రైట్ వాల్యూ ఎంత? 6 డివైడెడ్ బై 2 చేయి, విచ్ ఈస్ 10 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 2 అంటే 5. ఇండెక్స్ 5 అంటే 0 1 2 3 4 5. అంటే ఇప్పుడు దేని పాయింట్ అవుట్ చేస్తుంది మిడిల్ ఎలిమెంట్? దీని. గాట్ ఇట్టా? ఓకేనా? ఎస్ సార్. ఓకే కూల్. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం తీసుకోండి. లెఫ్ట్ అనేది 0, ఇనీషియల్ గా 0 పాయింట్ అవుట్ చేస్తుంది. రైట్ అనేది దేని పాయింట్ అవుట్ చేస్తుంది? ఎరే లెంత్ -1, ఇండెక్సింగ్ కదా.
ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఎప్పుడు ఆపుతాం అంటే వై లెఫ్ట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయితేనే కంటిన్యూ అవుతాం. ఒకవేళ ఇది కాకపోతే రైట్ అనేది పెద్దది అయిపోయింది అనుకోండి, ఆర్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అంటే ఇక్కడ రండి, చివరికి అరే ఇలా వచ్చింది చూడండి, ఇక్కడ ఇది ఒక అరే అయిపోయింది కదా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ దీన్నే పాయింట్ చేసింది, అప్పుడు మనకి ఆర్ రైట్ అనేది గ్రేటర్, రైట్ అనేది చిన్నది, లెఫ్ట్ అనేది పెద్దది అయిపోతే అప్పుడు మనకి కోడ్ అనేది ఆగిపోవాలి. సో ఈ కండిషన్ ఇక్కడ దానికి ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ క్యాల్కులేట్ చేస్తాం. ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ ప్లస్ రైట్, చెప్పా కదా ఫ్లోర్ డివిజన్ అని, ఫ్లోర్ డివిజన్ ఇక్కడ చేస్తాం. ఇఫ్ మళ్ళీ బ్రాకెట్స్ పెడుతున్నా, నాకు జావా ఎక్కువ చేస్తుంది సో బ్రాకెట్స్ వస్తున్నాయి. ఇఫ్కి పెట్టినా పర్వాలా. మిడ్ అనేది టార్గెట్ కి ఈక్వల్ అయితే డైరెక్ట్ గా మనం రిటర్న్ చేసేయచ్చు, ఆన్సర్ అనేది మిడ్ అని. ఎల్స్ ఒకవేళ అలా కాకపోతే ఏం చేస్తాం, అరే ఆఫ్ మిడ్ అనేది చెక్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా. దానికన్నా చిన్నది అనుకోండి, అరే ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కన్నా చిన్నది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. అప్పుడు ఏం చేస్తాం, టార్గెట్ అనేది పెద్దది, మన అరే మిడిల్ ఎలిమెంట్ అనేది చిన్నది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, లెఫ్ట్ లెఫ్ట్ వాల్యూని మనం టార్గెట్ కన్నా మిడ్ వాల్యూ కన్నా తర్వాతని పాయింట్ అవుట్ చేయాలి. అలా చేంజ్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే టార్గెట్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ది అరేలో ఉంది, మిడ్ ఎలిమెంట్ కన్నా రైట్ సైడ్ ఆఫ్ ది అరేలో ఉన్నాం. నెక్స్ట్ దాని మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ ఉన్న దాన్ని మిడ్ -1 తీసుకొచ్చాం. దీని మీనింగ్ ఏంటి, ఎల్స్ కండిషన్ టార్గెట్ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అరేలో ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంకా అర్థం కాకపోతే, ఇక్కడ ఇటు సైడ్ ఉందని అనుకున్నాం, ఏం చేస్తాం, ఇక్కడ ఏమైంది రైట్ సైడ్ ఉండిద్ది అనుకున్నాం. అప్పుడు ఏం చేసాం, లెఫ్ట్ ని, ఇక్కడ లెఫ్ట్ ఉండేది, ఇప్పుడు లెఫ్ట్ ఏం చేసాం, లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్+1. మిడ్ ప్లస్ అంటే మిడ్, ఇది మిడ్+1 అంటే ఇదే కదా, మిడ్+1 అనేది లెఫ్ట్ పాయింట్ వచ్చేసి, అదే ఇక్కడ చేసాం. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇది చేసాం. ఓకేనా, ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదంతా అయిపోయాక ఒకవేళ ఇక్కడ ఎక్కడా రిటర్న్ అవ్వకపోతే ఆన్సర్ లేదని మీనింగ్, రిటర్న్ -1. ఇప్పుడు అరేంజ్ చేద్దాం. ఇదే లాజిక్ మోస్ట్లీ బైండ్ సెర్చ్లు రిటర్న్ రాదని అనుకుంటున్నా, చూద్దాం. మనకు సార్టెడ్ అరేలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టార్గెట్ సమ్ 10 అనుకోండి, result equal to binary search array comma target, print result. మనకి ఏం రావాలి, నార్మల్గా అయితే ఇండెక్స్ నెంబర్ 0, ఇదైతే ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3, ఇండెక్స్ నెంబర్ 3 రావాలి మనకి నార్మల్గా అయితే. చూద్దాం ఏమొచ్చిందో, -1 వచ్చింది. వై సంథింగ్ మిస్టేక్ చేసాం,
ఓకే, వైల్ లూప్ లో పెట్టా అవుట్ ఆఫ్ ది వైల్ లూప్ పెట్టాలి. చూసారా 3 వచ్చింది, ఇండెక్స్ నెంబర్ అంతా 3 10. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వాల్యూ మనకు 40 అనుకోండి, నేను రావాలి ఇండెక్స్ 4 రావాలి, 4 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ అనేది 3 అనుకోండి, 4 అనుకోండి, మనకి 2 రావాలి, 2 వచ్చింది. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. టైం కూడా అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ నాట్ యూ కెన్ లీవ్.